చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం మోసాలు చేసుకుంటూనే రాజకీయాల్లో రానిచ్చారని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి చెందిన నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించుకుంటూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దని, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఛానల్లో ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం ఏంటో ప్రజలందరికీ తెలుసు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి అయితే లక్ష్మీపార్వతి వ్యాఖ్యల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడ్స్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. నందమూరి లక్ష్మీపార్వతి అసలు పేరు చెప్పాలంటేనే ఏదో విధంగా ఉంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర గురించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి కంపారిజన్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం మోసాలు, కొల్లు, కుట్రలు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుంది ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మా పార్టీకి గొడ్డల పార్టీ అని పేరు పెడతాను, మీరు ఎందుకు మమ్మల్ని ఆ విధంగా చిత్రీకరిస్తారని చెప్పి ప్రశ్నిస్తుంది. ఏమంటారు ఆవిడ మాటలకు సమాధానం? ఇప్పుడు పదే పదే ఆవిడ పూసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా రావాల్సిన అవసరం ఆవిడకి ఏమొచ్చిందో అర్థం అవట్లేదు. ఖచ్చితంగా ఆవిడ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని ద్వేషించడం అనేటువంటిది ఆనాడు నుంచి ఈనాడు వరకు చూస్తున్నాం. రేపు కూడా అలా ఉండొచ్చు ఆవిడ. అయితే ఆవిడ మాత్రం చాలా జెన్యూన్ అని చెప్పేసి, ఎవరైనా నువ్వు ఎదటోళ్ళని ఒక మాట అనాలంటే నువ్వు ఏ ఆరోపణలు చేస్తున్నావో ఆ ఆరోపణల తాలూకు విషయాల మీద నీలో కూడా నిజాయితీ ఉండాలి. ఓకే, కనీసం సగం అన్నా ఉండాలి. చెప్పేవాళ్ళు నువ్వు చెప్పేవాళ్ళు సాధారణంగా చాలామంది పెద్దలు, విజ్ఞులు ఎవరికన్నా ఏదైనా సలహా ఇవ్వాలన్నా, సూచన చేయాలన్నా, దురలవాట్లు మాన్పించాలన్నా వాళ్ళు దాన్ని ఆచరించి అప్పుడు చెప్తారు. లేదా నేను ఎలా సర్వనాశనం అయిపోయాను, మీరు పాడైపోకుండా బాబు అని చెప్తారు. అంటే వాళ్ళ వైఫల్యాన్ని ఒప్పుకొని నేను ఎలా దెబ్బ అయిపోయాను కాబట్టి మీరు ఆ దెబ్బ అవ్వకుండా అని చెప్తారు. నేను ఎలాంటి తప్పుడు పనులు చేశాను, ఇలాంటి తప్పుడు పనులు మీరు చేయకుండా అని చెప్పాలి. ఇప్పుడు క్రైస్తవంలోకి మారుతున్నారు ఇంకెవరన్నా, కొత్తగా మారిన వాళ్ళు, కన్వర్ట్ అయిన వాళ్ళు, వాళ్ళు ఏం చెప్తారంటే, నేను పాపిని, మద్యపాన ప్రియుడిని, మద్యం సేవించేవాడిని, ధూమపానము, చోదము, ఇతరుల పట్ల ఈర్ష్యాద్వేషాలతో ఉండేవాడిని, ఓవరాల్గా నేను నీచుణ్ణి అని చెప్పుకుని, నేను ఇవాళ ఈ మతం మారిన తర్వాత నాలో మార్పు వచ్చింది, దేవుడి దయ వల్ల అని చెప్తారు. సాక్ష్యం అంటారు దాన్ని. ఈవిడ కూడా అలాగే చెప్పాలి. ఇవాళ నీతి వాక్యాలు చెప్పాల్సి వచ్చినా చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే తెలుగుదేశం వాళ్ళ మీద, తెలుగుదేశానికి ఆవిడ ఆపాదిస్తున్న మీడియా మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆవిడ నిష్కళంకి, నేను స్వచ్ఛమైన మనిషిని అని చెప్పి మాట్లాడాలి. అలా చెప్పే అర్హత ఆవిడకు ఉందా లేదో ఆవిడ చూసుకుని అప్పుడు చెప్పాలి. ఓకే, ఆవిడ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆవిడ గతం ఏంటి, ఆవిడ ఎవరిని మోసం చేసి వచ్చింది, లేకపోతే వారు ఆమోదంతో వచ్చిందా, వారే ఆవిడని అక్కడి నుంచి ఇక్కడికి పంపించారా అనేటువంటిది ప్రజలకి ఆవిడ నోటితో చెప్పాలి. ఈవిడ చెప్పకపోతే వీరగంధం సుబ్బారావు గారు చెప్పిందే నిజం అనుకుంటాం. ఈవిడిని మీరు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. మేము ఆవిడని నందమూరి లక్ష్మీపార్వతిగా చూడలేదు, వీరగంధం లక్ష్మీపార్వతిగా చూస్తున్నాం. ఎందుకంటే వీరగంధం సుబ్బారావు గారి ద్వారా ఆవిడకి ఒక సంతాన ప్రాప్తి లభించింది. ఆ సంతానం ఆవిడతోటి ఉంటుంది కాబట్టి, ఆవిడ, ఆ సంతానం, ఆ బిడ్డ ఇద్దరు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం వీరగంధం లక్ష్మీపార్వతిగానే భావించాలి. ఓకే, అయితే నందమూరి అయితే కాదు. నేను చెప్పిన రీజన్ ఉంది కదా. వీరగంధం సుబ్బారావు గారు ప్రసాదించిన వరప్రసాదాన్ని ఆవిడ స్వీకరించింది కదా. ఆ బిడ్డతోటే కదా ఉంటుంది ఆవిడ. ఆ బిడ్డతో ఆవిడ సఖ్యతగా ఉంటుంది కదా. ఆ బిడ్డనే సాకింది కదా, విద్యాబుద్ధులు నేర్పించింది కదా, ఒక స్థానంలో ఒక వైద్యుడిగా స్థిరపరిచింది కదా. ఆవిడకున్న ఆస్తులు ఆయనకే కదా వెళ్తాయి. ఒకవేళ ఈవిడ మరణానంతరం ఎన్టీఆర్ వారసులకి ఎవరికి వెళ్తాయా ఆస్తులు? చెప్పు నువ్వు. మరి అటువంటిప్పుడు ఆవిడని వీరగంధం లక్ష్మీపార్వతి అనకుండా నందమూరి లక్ష్మీపార్వతి అని ఎలాగంటావు నువ్వు? నేను నిన్నే ప్రశ్నిస్తున్నాను, ఈసారి తెలుసుకుని మాట్లాడు. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే, ఆ వీరగంధం మొదటగా ఆవిడ అన్ని మోసాలతో వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి లెజెండరీ పొలిటీషియన్ని ఆవిడ ఎన్ని మాటలు మాట్లాడుతుంటే ఖచ్చితంగా మేము స్పందిస్తాం. నువ్వు మీడియా, సోషల్ మీడియా, లేకపోతే డిజిటల్ మీడియా, ఏ మీడియాలోనా సరే ఆవిడని తూర్పార పట్టడం జరుగుతుంది. ఆవిడ ఘాటుగా వ్యాఖ్యానిస్తే అంతకన్నా ఘాటుగా వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఆవిడ ఏ స్థాయిలో మాట్లాడితే అదే స్థాయిలో మాట్లాడడం జరుగుద్ది. ఇంకా ఒక అడుగు కిందకు కూడా దిగి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చూసి భరించి సహించి ఇటీవల కాలంలో మాట్లాడుతున్నాం మేము. అంతకుముందు వరకు కూడా నీతోటి ఎందుకన్నట్టు వదిలేసాం. ఓకే,
అయినా సరే దుర్వాసన ఎక్కువైపోతుంటే డెఫినెట్గా దాన్ని పరిష్కారం చేయాలి కదా, ప్రక్షాళన చేయాలి కదా, అరికట్టాలి కదా. ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఇక్కడ నీ బతుకేంటి, నువ్వేం చేసేదానివి, నీకు వీరగంధం సుబ్బారావు గారికి పరిచయం ఎలాగా, మీ ఇద్దరు వివాహం ఎలా జరిగింది, అనేక పుంకానుగా కథలు వచ్చినాయి. మీడియా ముఖంగా స్వయంగా నీ వల్ల బాధితులే నా కుటుంబ సభ్యులే అనేకసార్లు నీ పూర్వ భాగస్వామి అయిన వీరగంధం సుబ్బారావు గారే స్వయంగా చెప్పాడు. నువ్వు అంత వయసు రీత్యా వ్యత్యాసం ఉన్నా నువ్వు ఆయన వల్లో వేసుకున్నావో లేకపోతే నిన్ను ఆయన వల్లో వేసుకున్నాడో ఏదైనా కారణం, కానీ బయాలజికల్ నీడో లేకపోతే ఏదైనా కానీ నీ స్వార్థమో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉన్న పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు అండ కావాలి, పైకి రావాలనేటువంటి నిన్ను నువ్వు అర్పించుకున్నావో ఏమన్నా కావచ్చు. ఆ విషయంలో నిన్ను తప్పటట్లా, అది నీ అవసరం. అప్పుడు నీ భవిష్యత్తు ఖచ్చితంగా నువ్వు ఆ గమ్యాన్ని చేరుకున్నావు. చేరుకున్న తర్వాత నీలో స్వార్థం పెరిగింది. అంతకన్నా ఉన్నతమైన వ్యక్తులు తారసపడినప్పుడు వాళ్ళ మీద మీ మనసు మారటం ఏయం దుర్మార్గం. అప్పటి వరకు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను వీరగంధం సుబ్బారావు గారిని కాదని ఎన్టీ రామారావు గారు పంచన చేరటం అనేటువంటిది ఈ ప్రపంచంలో అత్యంత మోసకారితనం. దీనికి సమాధానం ఏంటి? ఇప్పుడు నిన్ను ఎవడన్నా విమర్శిస్తుంటే నువ్వు బోరు నిలిపిస్తున్నావు కదా. నిన్ను విమర్శించేవాళ్ళు కానీ నిన్ను అసహించుకునేవాళ్ళు కానీ ఎవరంటే నువ్వు ఈ స్వామి నా స్వామి అని ఎవరినైతే బహిరంగ మీడియా ముఖంగా పలకరిస్తావో, బిహైండ్ ది స్క్రీన్ నువ్వు ఎలా మాట్లాడతావో, ఏం మాట్లాడుతున్నావో అవి కూడా బయటకు వచ్చినాయి. కానీ నువ్వు స్వామి అని నా స్వామివారిని మాట్లాడతావు కదా, ఆ స్వామివారి భక్తులు, అభిమానులు, సానుభూతిపరులు, ఆయన స్థాపించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు నిన్ను అసహించుకుంటున్నారు. నీ ముఖం చూడటం కూడా వాళ్ళు ఇష్టపడతలేదు, నీ పేరు తలుచుకోవడం కూడా ఇష్టపడరు. నీ పేరు తలుచుకుంటే రాగి చెంబు నిండా నీళ్లు తీసుకుని తులసి ఆకులు వేసుకుని తెల్లవారులు నానబెట్టి తెల్లవారు నీ పేరు తలిచిన వెంటనే ముఖ ప్రక్షాళన, నోరు ప్రక్షాళన చేసుకుంటారు. అటువంటిది ఇవాళ నీ ఇష్టం వచ్చిన పార్టీలో ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి చాలా పెద్దవాడు, మంచివాడు, దయాద్ర హృదయుడు, పేద ప్రజల పాలిట పెన్నిది అని రాజశేఖర రెడ్డిని, వాళ్ళ బాబు రాజారెడ్డిని, వీళ్ళందరినీ కూడా నువ్వు పొగుడుకో. అటువంటిప్పుడు నువ్వు వాళ్ళతోటే పోవాల్సింది కదా. వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు. మరి ఎన్టీ రామారావు గారు పంచన ఎంత చేయరో సిగ్గు లేకుండా మొన్న మధ్యన అమ్మమ్మానికి రావాలి లోకేష్ అని మాట్లాడతావా? నీ ముఖాన్ని సిగ్గట్లేదు ఎవడన్నా. భగవంతుడు ఒక్కొక్కసారి ఇటువంటి నిశ్చలంగా ఉండే తటాకంలోకి అలజడి రేపేలాగా ఇటువంటి వ్యక్తుల్ని ప్రవేశపెడతా ఉంటాడు జీవితంలో. అదొక కర్మ సిద్ధాంతం. ఎప్పుడో చేసుకున్న పాపం లేకపోతే ఏదో పొరపాటో గ్రహపాటో ఇటువంటి ఎదురవుతూ ఉంటాయి. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, మనకు తెలియకుండానే దిష్టి నిమ్మకాయని తొక్కేస్తాం. మనకు తెలియదు. అది దిష్టి నిమ్మకాయని తొక్కినండి దరిద్రం మన వెనకాల వచ్చేస్తుంది. అంటే అది నేను నమ్మినోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. కానీ నిన్ను చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారు ప్రజల మధ్య తిరిగి కార్యక్రమంలో ఎక్కడో దిష్టి నిమ్మకాయనో దిష్టి గుమ్మడికాయనో తొక్కేసి ఉంటాడు ఆయన. దిష్టి తీసిన పోసిన నీళ్లు తొక్కుంటాడు ఆయన. నువ్వు తగిలేసుకున్నావు టపాలమంటన్నా. దాని ఫలితం ఏదంటారా? దాని ఫలితమే కదా మనల్ని రామారావు గారు పంచన చేరటం వల్ల ఇవాళ వరకు నేను భరించాలి. లేకపోతే నువ్వెవరో. అదే కదా. లేదా వీరగంధం సుబ్బారావు గారు కూడా ఉండి హార్మోనియం వాయించకుండా రాగయుక్తంగా పద్యాలు పాడకుండా ఉండాల్సిన దానివి నువ్వు ఇవాళ రామారావు గారు పుణ్యాన నీకు ఒక హోదా లభించింది. నీ కళలో కూడా చూడని పట్టుచీరలు, మణిమాణిక్యాలు, బంగారు నగలు, స్వర్ణాభరణాలు ధరించావు, దాచుకున్నావు. కొంతమంది ఇదే అదునుగా రామారావు గారు పోయినప్పుడు దొబ్బుకుపోయారు, నువ్వు దాచిపెట్టినప్పుడు వాళ్ళు దొబ్బేశారు. ఇవన్నీ జరిగినాయి. అది ఎవరు సీక్రెట్ ఏం కాదు. డాక్టర్ అనిల్ సంగతి చెప్పు. ఇవన్నీ చరిత్ర. చింపెత్తే చిరిగిపోద్దు, చెరిపెత్తే చెరిగిపోద్దు. ఎప్పుడో జమానాలు జరిగింది కాదు. ఇప్పుడు మీలాంటి పిల్లలకు తెలవకపోవచ్చు, మేము స్పష్టంగా చెప్తాం. ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే ఇంకా వివరంగా చెప్తాం మొత్తం పురాణాలన్నీ. కానీ కేవలం జగదేక వీరుడు, జగద్విఖ్యాతుడు, ప్రజానాయకుడు, సామాజిక సంస్కర్త, సామాజిక విప్లవకారుడు ఎన్టీ రామారావు గారు నిన్ను చేరదీసాడు కాబట్టి అదే నీకు రక్షణ కవచంగా ఉపయోగపడుతూ ఉంది. ఇంకా శృతి మించితే ఖచ్చితంగా ఆ అడ్డుగోడలు కూడా తొలగించుకుని నీ నిజస్వరూపాన్ని బయటపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత దుర్మార్గం. నువ్వు నోరు మూసుకుని ఉండకుండా నీకు ఏదైనా బాధ్యత చెప్తే ఆ బాధ్యత పార్టీలో చేసుకో. అంతేగాని చంద్రబాబు గారి మీద ఏడవమని ఈ దరిద్రాన్ని వాళ్ళు పదే నిన్ను బయట పెడుతుంటే చంద్రబాబు గారిని ఇరిటేట్ చేయడానికి నిన్ను వదులుతూ ఉంటాడు. మేము ఇరిటేట్ అవ్వం, అగ్రెసివ్ అవుతాం. ఈసారి ఒకనొకప్పుడు ఇరిటేట్ అయ్యేవాళ్ళం.
మాట్లాడకుండా ఉండలేక కొంచెం నలిగేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు. ఒకటంటే 100 అంటాం. అది గుర్తుపెట్టుకోవాలా. ఇది నువ్వు ఎలా తీసుకున్నా తీసుకో, నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో. ఇంక ఎన్టీ రామారావు గారు, నందమూరి లక్ష్మీపార్వతి మా స్వామివారు అనటం ఆపేయాలి. ఎందుకంటే అది నైతికంగా అది కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి సంతానాన్ని నీ సంతానంలో చూసుకుంటలేదు. వీరగంధం సుబ్బారావు గారి సంతానమే నీతో పాటు ఉన్నారు. కాబట్టి నువ్వు వీరగంధం సుబ్బారావు గారి కుటుంబానికే చెందుతావు నువ్వు. ఓకే. వీరగంధం లక్ష్మీపార్వతి. అంతే. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళంతా కూడా నీకు ఒక మధుర స్వప్నం. ఆ కళ ఎప్పుడో కరిగిపోయింది. అర్థమైందా? వీళ్ళకి మాత్రం అది పీడకళ, దుస్వప్నం. నీకు మధుర స్వప్నం ఎన్టీ రామారావు గారి సాంగత్యము, సాహచర్యము. వీళ్ళకేమో దుస్వప్నము, పీడకళ. ఆ పీడకళ నీళ్ళు తలుచుకోవడానికి ఇష్టపడరు. కానీ నీకు ఆ మధుర స్వప్నాన్ని తలుచుకుని వీళ్ళకి పీడకలగా మారిపోయి వీళ్ళు ఇవాళకి కూడా పిశాచిలాగా వెంటాడాలనుకుంటున్నావు నువ్వు. ఈ పిశాచాన్ని ఎలా వదిలించాలో మాకు తెలుసు. ఓకే. గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్.